ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఉప్పల్లో చైన్ స్నాచర్ కు దేశది చేశారు. ఫేస్ వాష్ కోసమని షాప్ కు వచ్చి ఇక మహిళ మెడలోంచి చైన్ లాకెట్ల దృశ్యాలు మనం చూస్తున్నాం. బాధితురాలు కేకలు వేయడంతో షాప్ యజమాని అప్రమత్తమై స్థానికుల సాయంతో దుండగుని పట్టుకున్నారు. అతనికి దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇక ఉప్పల్ హన్మసాయి నగర్ లోని కాస్మోటిక్ షాప్ లో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ఉప్పల్ చైన్ స్నాచర్ కి అయితే దేశశుద్ధి చేసిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక ఫేస్ వాష్ కోసం అని షాప్ కి వచ్చి ఇక మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. బాధితురాలు కేకలు వేయడంతో అయితే షాప్ యజమాని అప్రమత్తమై స్థానికుల సహాయంతో దుండగుని అయితే పట్టుకున్నారు. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఎస్ రత్నకుమార్, ప్రెసెంట్ అతనికి దేశశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది. ప్రెసెంట్ అక్కడ ఎతనున్నాడు అండ్ అతను ఎప్పటి నుంచి కూడా ఈ దొంగతనాలు చేస్తున్నాడు, ఏంటి అసలు? సోనీ, హైదరాబాద్ మహానగరంలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా మరొక చైన్ స్నాచింగ్ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చోటు చేసుకుంది. ఉప్పల్ హనుమసాయి నగర్ లో కాస్మోటిక్ షాప్ లో సంధ్య అనే మహిళ పనిచేస్తూ ఉంటుంది. ఆమె యథావిధిగా షాప్ లో కార్యక్రమాలు చేసుకున్నటువంటి సందర్భంలోనే నిన్న మధ్యాహ్నం కాస్మోటిక్ షాప్ కు గుర్తు తెలియని ఓ యువకుడు వచ్చి ఫేస్ వాష్ అనేది అడగడంతో ఆ ఫేస్ వాష్ ఇచ్చేందుకు ఆమె ఒక్కసారిగా షాపు వైపు వెనక తిరగడంతో వెనక నుంచి ఒకసారిగా ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు మంగళసూత్రంతో కూడినటువంటి చైన్ ను లాక్కొని పరారయ్యే ప్రయత్నం చేశాడు. అయితే ఎప్పుడైతే చైన్ లాక్కొని పరారవుతున్నాడో ఆ విషయాన్ని ఆమె కేకలు వేసి అక్కడ ఉన్నటువంటి షాపు యజమాని మురళి సాయంతో స్థానికులకు తెలియజేసిన నేపథ్యంలోనే పరారవుతున్నటువంటి నిందితుడిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేయడం జరిగింది. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్స్ లో కూడా గమనించినట్లయితే కనీసం ఆమెకు ఎటువంటి అనుమానం అనేది రాకుండా ఒకసారిగా షాప్ లోకి వచ్చి ఏమీ తెలియనట్లు ఫేస్ వాష్ అనేది అడుగుతాడు. ఫేస్ వాష్ అడగడంతో ఆమె వెనుదిరిగి వెనకాల వైపు ఉన్నటువంటి ఆ ఫేస్ వాష్ ను ర్యాక్ లో నుంచి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే ఆ కనురెప్పపాటులోనే ఒక్కసారిగా వెనక నుంచి మంగళసూత్రాన్ని తెంపి అక్కడ చైన్ ను లాక్కొని పరారేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఆమె వెంటనే అది గమనించి బయటకు వచ్చి షాపు యజమానితో కలిసి ఆ విషయాన్ని స్థానికులందరికీ కూడా తెలియజేసిన నేపథ్యంలోనే కొంతమంది వెళ్లి అతన్ని వెంబడించి పట్టుకొని రావడంతో దొరికిపోవడం జరుగుతుంది. ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అతనికి దేహశుద్ధి చేసి ఇమీడియట్ గా పోలీసులకు అప్పగించడంతో ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు నిందితుడు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఎంతకాలం నుంచి ఈ చోరీలు అనేవి చేస్తూ ఉన్నాడు, చైన్ స్నాచింగ్లతో ఇప్పటి వరకు ఎంతమంది మహిళలను ఇలా భయభ్రాంతులకు గురి చేసి చోరీలు చేయడం జరిగింది, స్నాచింగ్లకు పాల్పడ్డాడు అనేది కూడా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.